అల్లరి లైక్ ఫస్ట్ డే Jan 24th 2002. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఎవరినో పక్కకు వచ్చి చూస్తుంటే ముందు కెమెరా చూసేవాడు అందరూ చూస్తే నువ్వు హీరోనా అంటే ఏంటో ఏ సీరియల్ అన్నారు ఒకరిద్దరు ముగ్గురు ఇచ్చి డన్ కపుల్ ఆఫ్ ఆడిషన్స్ అంటే అండ్ కొన్ని అంటే 90% రిజెక్ట్ అయినాయి అనుకోండి ఫస్ట్లో కాబట్టి ఒక దాంట్లో అల్లరి వాజ్ ద ఓన్లీ వన్ ద ఆడిషన్. అదే నా ఫస్ట్ సినిమా అయింది. నీ అబ్బా నేను అందరికి పౌడర్ వేస్తుంటే నువ్వు నాకు ఆమద వేయరా నీ సైలెన్స్ బాబాయ్ రావేనా బొంగ ఎన్ని పడుతుంది దీనికి కూర్చొని వందిస్తావా? వస్తాను. నేనే వస్తాను. తలుపు తీసే ఉంది, అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఇద్దరు రోకిలా ఉన్నారు. మీ ఇద్దరం కవల పిల్లలం సార్. ఎవరి పిల్ల ఏదో నాగట్లే గానీ కట్అవుట్ చూసి కొన్ని నమ్మేద్దు. మీరు నడుస్తే అరుపులే, అదే నీ నడుస్తే మెరుపులా అరుపులే. సారీ, కళ్ళు కల్పించినామని అలా ఒంటరి వదిలేస్తారా? అసలు మీరు లేడీసేనా? మీకు హార్ట్స్ ఉన్నాయా? లేవని కాదు, డోంట్ వరీ. ఎక్కడ మన ఆవిడ? నేను కొత్త మంది ఇస్తాను, వాడండి. ఏంటది? నయాగ్రా. చెన్నై వరదలియా? చెన్నై వరదల కంటే ఆంధ్ర వరదలదా ఎక్కువ. ఒక సత్తాయం వీధిలో మేకలు కొట్టాయం. ఓ షకీలా కుట్టి నీ పోయికో. నిజంగా ఇది కొన్నదేనా? కాదు, బస్ స్టాప్ లో ఉంటే కొట్టుకొచ్చాను. నుదుట బాసికమేది? వాచిలా ఉందని చేతి కట్టుకున్నాను. మనోభావాలు దెబ్బతున్నాయి. మీ మానవ హక్కుల కమిషనర్ దగ్గరికి వెళ్తాం. మణిగంధం బహిర్ముఖం. ఇన్నాళ్ళు అల్లరి మాత్రం చూశారు, ఒక్కసారి యాక్షన్ లో దిగానంటే ఇప్పటి వరకు వీళ్ళు నాకు అపరిచితుడు చూపెట్టారు. ఇప్పుడు నేను వీళ్ళకి కాంచెలు చూపిస్తాను. ఇంకా బతికే ఉన్నావా? నిన్నే మామిడి తోటలు 20 మందిని ఓతుకొట్టుడు కొట్టేశాడు. అల్లరి నరేష, నువ్వు స్టేజ్ మీదే అనుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ పేరపడి ఉంటుంది. తాగడేస్తున్నా నువ్వు. 2012 ఆగస్టు 24 సుడిగాడు రిలీజ్ అయింది. దాని తర్వాత అప్పటి నుంచి కొంచెం అది నాకు కెరియర్లో పెద్ద హిట్ అయిందండి. దాని తర్వాత ఇట్ టుక్ మీ 8 years సక్సెస్ అన్నమాట. యాక్చువల్గా ఆయన వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్ అండి. అప్పుడు గమ్యంలో చూశారు, నేనులో చూశారు. నాకు టీసీ ఇప్పించండి. ఈ కాలేజ్ వదిలే వెళ్ళిపోతాను. ఇంకేం కాదు. సీను చూడు, చచ్చిపోయినప్పుడు నెప్పుడు బాగుంటుంది. ఇంకొంత ఇంటెన్సిటీతో, మంచి మెచ్యూరిటీతో మీరు అందరూ కొత్త నరేష్ గారిని చూస్తారు. అందరూ నా జీవితం ఎక్కడితో అయిపోయింది అనుకుంటున్నారు. కాదు, ఇప్పుడే మొదలైంది. మా ఫాదర్ కాల్ మీ ఒకరోజు సడన్గా నాకు 2:30 ఫోన్ చేశారు. ఏలేదన్నా కంగ్రాచులేషన్స్ అన్నారు. ఎందుకు అర్థం అవ్వట్లేదు. ఏమైందంటే ఫిల్మ్ఫేర్ వచ్చింది కదా నీకు, గన్మ్యాన్కి నంది అని ఫిల్మ్ఫేర్ వచ్చింది, విచ్ మై ఫాదర్ నెవర్ హ్యాడ్. నాకు ఎప్పుడు రాలేదురా, నీకు వచ్చిందిరా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్. నాకు రాలేదని తెలియదు, నీకు వచ్చిందని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్గా ఐ మేడ్ మై డాడ్ ప్రౌడ్. దట్ వాస్ వన్ మూమెంట్. ఇవాళ అంటే మా ఫాదర్ ఉన్నట్టు చాలా హ్యాపీగా ఉండేదని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే సక్సెస్ఫుల్ కామాలే ఉంటాయి, ఫుల్ స్టాప్లు ఉంటాయి.
ఎలాంటి పాత్రలైనా సరే అలవోకగా చేసి మెప్పించగలిగినటువంటి నటులు శ్రీ అల్లరి నరేష్ గారు.